నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ ప్రస్తుతం నాతో పాటు అయితే ఎవరున్నారో తెలుసు కదా, లడ్డు యాదవ్ అన్న. ఇక్కడ సద్దర్ అంటే లడ్డు యాదవ్ అన్న, లడ్డు యాదవ్ అన్న అంటే సద్దర్. మనందరికీ తెలిసిందే. అన్న ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఏంటన్నా రెండు తయారు చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. సద్దర్కి యాదవ్లే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఏంటన్నా దీనికి ప్రాధాన్యత? అంటే మా కుల వృత్తి, మాకు బర్రెలు, ఆవులు, దునరాజులు ఇవి ఉంటాయి కదా. దానికి ఏడాదికి దీపావళి లక్ష్మీ పూజలు కాగానే గోమాత పూజ, దున్నపోతులు పూజ ఇవి చేసుకొని మేము ఒక ఊరేగింపు లెక్క వీటిలో పండుగ చేస్తాం. చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు కాదు, మా తాతల జమానా నుంచి మా పండుగ ఇది. ఈ ఆనవాదిగా మేము ఇది చేసుకుంటూ పోతాం. అంటే ఇది మీ తరం నుంచి వచ్చిందా లేదంటే ఎప్పటి నుంచో? మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నది. ఇప్పుడు మేము చేసింది ఏం కాదు. దున్నరాజుల పండుగ మాది మా తాతలు ముత్తాతల నుంచి నడుస్తుంది. మామూలుగా గోమాతలకు పూజ చేసేది వినుంటాం, కానీ ఇక్కడ దున్నరాజులకి ప్రత్యేకత. పూజ చేస్తాము, నూనె రాస్తాము, మాలిష్ చేస్తాము. ఇది ఒక దున్నరాజులు చూడండి మీరే. అదే చూస్తున్నాను. అంటే షైనింగ్ గా కనిపిస్తా ఉంది. ఇది అనేది మామూలుగా దున్నలంటే ఎట్లుంటాయంటే కొంచెం హార్డ్ గా ఉంటాయి, పట్టుకుంటే రఫ్ గా ఉంటాయి. మామూలుగా మా సైడ్, ఆంధ్ర సైడ్ అంటే ఎట్లుంటాయంటే మామూలుగా పాలిచ్చే దున్నలు, ఎద్దులు అవి చూస్తాం, కానీ ఇట్లాంటి సైజు, ఇట్లాంటి వెయిట్ ఉన్నది ఎప్పుడు నేను చూడలేదు. ఇవి మా దగ్గర మా ఓన్ డైరీ. ఇప్పుడు మీరు చూశారు. వీటిల కన్నా ఇంకా బాహుబలి గాని, ఇంకోటి మా రాజు డైరీ ఫారం అని, రాజన్న డైరీ ఫారం, వేలు డైరీ ఫారం అని గట్కేసర్ భువనగిరిలో ఉన్నది. ఆయన దున్నపోతులు మాయి అట్లా 22 దున్నపోతులతోని 22వ తారీఖు ఇదే నెల, 22వ తారీఖు సాయంత్రం 7:02 ఒక ముహూర్తం లెక్క మేము బయలుదేరుతాం. చాలా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటది. ఆ ర్యాలీలో ప్రతి ఒక్క కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరు లీడర్లు వస్తారు. అందరం కలిసి మెలిసి ఆడుకుంటా పాడుకుంటా అదొక సంబరం. మాకు పెద్ద సంబరం ఇది. దాన్ని తీసుకొని దివాళీ అంటే మీకు ఇదే పెద్ద, చాలా పెద్ద సంబరం. ఒక నెల రోజుల నుంచి మా పిల్లలు ఆగుతలేరు. ఒకరి మీద ఒకటి నేను పట్టుకుంటా, నేను రాస్తా, నేను మాలిష్ చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంటది మాకు ఈ పండుగ. అంటే ఈ పండుగకి ఇది మెయింటెనెన్స్ అంతా చాలా కాస్ట్లీ అవుతుంది అన్న. మామూలుగా ఒకటి మెయింటైన్ చేయాలంటేనే దాదాపు చాలా కాస్ట్లీ అవుతుంది. అంటే ఇవన్నీ మెయింటెనెన్స్ అంతా మా చిట్టపోయిన కుటుంబం, లడ్డు యాదవ్, సందీప్ యాదవ్ ఇద్దరమే మేము పెడతాం ఈ పైసలు. అంటే ఎంత అవుతుంది అన్న ఒక రోజుకి? మామూలుగా ఒక దున్నని అరేంజ్ చేసి మొత్తం ఏడాదంతా మేము హర్యానాకించి, ఇప్పుడు ఇవి సోనిపత్ హర్యానాకించి వచ్చినాయి, ఒక 6 వచ్చినాయి. రాజు డైరీ ఫారం కించి ఒక 6 వస్తున్నాయి. మా ఇళ్ళల్లో ఉన్నాయి. అట్లా అన్ని కలిపి ఇస్తాం. అదే దీనికి సపరేట్ గా ఎవరైనా ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారా లేదంటే మీ వాళ్ళే ఏదైనా? మేమే. అంటే ట్రైన్ పర్సెంట్ ఏం లేదు. అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. నువ్వు చిన్న పిల్లగాడు పట్టుకున్నా ఏమని దానికి ఆ థింకింగ్ ఏముండదు. ఎంత ఉంటది అన్న కాస్ట్ మేము చెప్పలేము దాన్ని, కానీ అక్కడ హర్యానాలో బాగుంటది. అంటే ఇక్కడ ఇండియాలో కొన్నటోళ్ళు కాదు, ఇండియాలో కాదు, జర్మన్ గానీ, ఆస్ట్రేలియా గానీ, అమెరికా వాళ్ళు చాలా కాస్ట్లీగా ఉంటారు. దీన్నా తెలంగాణలో అయితే మీ దగ్గర నేను చూస్తున్నాను. ఎవరి దగ్గర లేదు కదా ఇవి? లేవు. ఎవరి దగ్గర లేవు. అంటే ఇది అయిపోయింది, ఫామ్ హౌస్ పంపిస్తారు లేదంటే డైరెక్ట్ జర్మనీకి కానీ లేదంటే హర్యానాకి పంపించేస్తారు. ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు. మా ఇళ్ళలో మాకు మీకు ఎన్ని ఉన్నాయన్నా? మాకు 4 ఉంటాయి. మీరు ఇష్టంగా చూసుకుంటారు కదా, గోమాత లాగా మా ఇంట్లో దేవతలాగా చూసుకుంటారు. 100%. వీటిని మంచిగా చూసుకుంటేనే కదా మేము మంచిగా ఉండేటట్టుంటాం. దీనికి రోజు ఫుడ్ కానీ, ఆహారం కానీ, లేదంటే ఎట్లాంటి పాలు, డ్రై ఫ్రూట్స్, యాపిల్, పాలు కూడా తాగుతుందా? పాలు 20-30 లీటర్ పాలు తాగుతాయి. అన్న ఇదంతా మెయింటైన్ చేయాలంటే, డ్రై ఫ్రూట్స్ కానీ, పాలు కానీ, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే అసలు చాలా కష్టం. అంటే 1-2 అంటే మేనేజ్ చేయగలుగుతాం, కానీ 7-8 అంటే చాలా కష్టం. 80 బర్రెలు 100 బర్రెలు ఉన్న వాళ్ళకు ఇదేం పెద్ద ఎఫెక్ట్ కాదు మాకు. ఇది ఎఫెక్ట్ కాదా? అంటే ఈ అన్న వాళ్ళందరూ మీరన్నా మీరంతా
అందరూ ఒకటే శివన్ family. యాదవ్ ఆ. మీ కొలిగ్గా మా బామ్మడిది సొంత మా బస్సు వాసుడు. ఓకే, మీరు హ్యాండిల్ చేస్తున్నారు, మీకు దీని గురించి ఐడియా ఉందా? మీరు హ్యాండిల్ చేయగలుగుతారా? దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారా? ఒకవేళ ఇది పైకి లేస్తే అట్లా పైకి లేచేది కావు, పైకి లేచేది అవి వేరే. ఇవి ఇంత హైట్ ఉన్నాయి కదా, పైకి లేవయ్యాలి. ఇది లాస్ట్ టైం నేను అన్నతో మాట్లాడినప్పుడు కూడా ఇది బాహుబలి అనేది ఒక సినిమాలో సినిమాలో ఉన్నది. ఇదే కదా, ఇది ఉన్నది, ఇంకోటి ఉన్నది. అట్లా 6 దున్నపోతుల్ని అలా నేను ఉన్నా. బాహుబలి సినిమా స్కందల బాహుబలి కాదు పేరు, దాని దున్నపోతు పేరు బాహుబలి అని పెట్టాం. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది పుట్టింది, దాని పేరు అట్లా పెట్టారు. సూపర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా 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 ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. మొత్తం చెప్పల బజార్ కాచి కూడా ఫుల్ ఎంజాయ్ ఉంటాయి. ముఖ్యంగా దీనికి ప్రముఖులు ఎవరైనా ఇన్వైట్ చేశారు ఆల్రెడీ? వస్తారు, అందరూ వస్తారు. నిన్న నేను చూసాను, కిషన్ రెడ్డి గారు వచ్చారు ప్రత్యేకంగా. ఆయన ఇంటి మనిషి, ఆయనది మాకు లెక్కలేదు. ఆయన మేము ఎట్లనో ఆయన అట్లా మాకు సొంత ఇంట్లో మనిషిలాగే చూసుకుంటారు. ప్రతి మనిషి వస్తాడు. అంజన్ కుమార్ యాదవ్ వస్తాడు, అనిల్ యాదవ్ వస్తాడు, శ్రీనివాస్ యాదవ్ వస్తాడు, కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వస్తాడు, కాళీ వెంకటేష్ గారు వస్తారు, డాక్టర్ లక్ష్మణ్ గారు వస్తారు, బండి సంజయ్ గారు వస్తారు, డిప్యూటీ సీఎం ప్రసాద్ గారు వస్తారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పేరు అందరూ. మీకు ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి నేను అందరినీ చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి అన్నా ఫోటో అని వెనక పడుతున్నారు. అంటే ఇంత ఫాలోయింగ్ ఉన్నా మీకు. ఏదో రాజకీయాల్లో ఎమ్మెల్యే కాలేదంటే అట్లా పోటీ చేయొచ్చు కదన్నా. దానికి మీ టైం. ఏ పార్టీ నుంచి? ఏదన్నా పార్టీ అంటే బీజేపీ కానీ ఏదన్నా పార్టీలో ఆడతా ఇస్తారు కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మీ టైం నాకు చాలా కేటాయించారు. ఇట్స్ యూటీవీ అన్న. ఇట్స్ యూటీవీ వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. దీపావళి సదర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.